హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడగానే తెలుస్తుంది కదండి, ఎంతో టేస్టీగా చాలా డెలీషియస్గా ఉండేటువంటి ఈ గుత్తి వంకాయ కూరని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనము రైస్తో తీసుకున్న, చపాతీలో తీసుకున్న, జొన్న రొట్టెలో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నట్టు పల్లీలను తీసుకోండి. తర్వాత పసుపు, 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ధనియా పౌడర్ని, నెక్స్ట్ 10-15 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసుకోండి. తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ కోసం నేను 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. దీన్ని ఉప్పు నీటిలో బాగా కడిగి శుభ్రం చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఇందులోకి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టినటువంటి మసాలాని బాగా కూరుస్తున్నానండి. అదే స్టఫ్ చేస్తున్నాను. బాగా మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీనికోసం ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి, జీలకర్ర, కరివేపాకు వేసి, తర్వాత ఇందులో మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి చూపించిన విధంగా వేయండి. అది వచ్చేసి వెడల్పాటి ప్యాన్ తీసుకున్నారంటే మనము వంకాయలు ఒకదాని మీద ఒకటి లేకుండా పక్క పక్కన అడ్జస్ట్ అయిపోయి బాగా కుక్ అవుతాయండి. దీనికి ఒక లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించండి. తర్వాత చూస్తే వంకాయలు ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఆ మగ్గిపోయిన వంకాయల్లోకి మనము మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని కర్రీలోకి వేసుకోవాలండి. తర్వాత లిడ్లో వచ్చేసి ఒక 5 మినిట్స్ మనము బాగా ఉడకబెట్టేస్తే కర్రీ ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది. ఈ దగ్గర పడిపోయిన కర్రీలో మనకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉందా లేదా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇందులోకి మనము వంకాయ ముక్కల్లోకి చింతపండు ఏమీ వేయలేదండి మనము. సో చింతపండు రసాన్ని మనము ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా మనం ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. చింతపండు రసం ఫస్టే వేసామంటే మనకి వంకాయ ముక్కలు అనేవి మనకి సరిగా ఉడకవు, అందుకు చివరిలో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో డెలీషియస్ అండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకి ఈ ఛానల్లో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.